श्री सच्चिदानंद सद्गुरु श्री ताजुद्दीन बाबा महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాదిగుడ్డ గ్రామంలో శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా దివ్య చరిత్రలోని అంశాలని మనం వివరించుకుంటున్నాం. ఈరోజు 7వ అధ్యాయమైన మృత్యుంజయుడు. మృత్యుంజయుడు అంటే మన యొక్క పరిణితి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మరణాన్ని జయించినవాడు. అది సాధారణంగా అందరూ ఎక్కువ మంది భావించేది ఆ విధంగానే ఉంటుంది. మనం ప్రతి ఒక్క మాటలోని అర్థాన్ని లోతుగా పరిశీలించాలంటాడు భరద్వాజ మాస్టర్ గారు. అసలు మృత్యు అంటే ఏమిటి అంటే చనిపోవడము. ఆ చనిపోవడాన్ని ఆయన జయించాడు. ఇక్కడ స్థూలమైన శరీరం చనిపోవడం అనుకోవడం అజ్ఞానం. జీవించి ఉండడం చైతన్యం అనేది మరణానికి ఉండదు. ఇప్పుడు ఆత్మకి చావు లేదు అంటారు కదండి. అది నీటి తడపదు, అగ్ని కాల్చదు అని భగవద్గీతలో చెప్పుకున్నాడు. అక్కడ అప్పుడేమనిపిస్తుంది, చనిపోయినా అనుకోవడం అజ్ఞానం. అజ్ఞానాన్ని జయించిన వారు తన యొక్క దేహము అనే భావన నుంచి అతిక్రమించిన వారు అని కూడా ఇందులో మనం అర్థం గ్రహించాలండి. రెండవది మృత్యుం రుద్రాయ అని రుద్ర నమ్మకం చెప్తుంటాం. అంటే మృత్యువును జయించిన వాడు రుద్రుడని. ఎందుకంటే గల్లకంటే విషాన్ని మింగాడు కాబట్టి, జీవించాడు కాబట్టి. శివుడు శంకరుడు అంటేనే శుభాలు కలిగించేవాడు. రెండవది శివుడు శంకరుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు. శివుడు శంకరుడు లయకర్త. శివుడు అందరినీ తన దగ్గరికి అక్కుడు చేర్చుకునేవాడు. ఇందుకు రుద్రుడు అనే పదం ఉంటున్నారు. ఎందుకంటే ఎదురు నమ్మక చౌకంలో ఏదో 11లో ఏదో ఉంటుందండి. అది అంటే అందరినీ తన దగ్గర చేర్చుకునేవాడు. అందుకనే శ్మశానంలో శివుడి యొక్క రూపాన్ని ప్రతిష్ఠిస్తుంటారు. ఆ లక్షణాలు కలిగిన వాళ్ళందరూ కూడా మృత్యువుని జయించిన వాళ్ళే. వారు శరీరం వదిలిపెట్టినప్పటికి కూడా ఆ తర్వాతి కాలంలో అందరికీ దర్శనమిచ్చి వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతగా దోహదపడ్డారనే విషయం మనకి మహాత్ముల చరిత్ర జీవితమే మనకి తార్కాణం. మన మానవ జాతిని ఉద్ధరించడం కోసమే మనం చేసిన పాపం అంటే అజ్ఞానం అండి. ఇక్కడ పాపం అంటే తప్పుడు పని, పాపం అంటే అజ్ఞానం. దాని నుంచి దాని తద్వారా వచ్చే నరకం అంటే బాధలు, అంటే మృత్యువు. ఇప్పుడు నరకమైన పాపమైన అజ్ఞానమే. దాన్ని తొలగించి రచించడానికే మేము అవతరించామని మహాత్ములు కంఠాపదం చెప్పున్నారు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తాను జనం ఉద్ధరించడానికి నేను అవతరించాను, నేను భగవంతుని బిడ్డని, అందరినీ భగవంతుని బిడ్డగా తయారు చేయడానికి నేను వచ్చానని బైబిల్లో చెప్పబడి ఉందండి. మరి యేసుక్రీస్తు అలా చెప్పాడు, బుద్ధుడు చెప్పారు. మరి వాళ్ళు మరణించారు కదా, ఉచివాద పడ్డారు కదా. మరి వారు చెప్పింది ఎలా వాళ్ళు నెరవేరినట్టు? వాళ్ళ మాట చెప్పారు, మేము జనాభాని ఉద్ధరించడానికి మేము అవతరించామని చెప్పేసి. మృత్యు వృద్ధాపము రోగములు దాన్ని పడకుండా బయటపడే మార్గాన్ని అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేసిన బుద్ధుడు కానీ, భగవద్గీత కృష్ణుడు చెప్పిన కృష్ణ భగవానుడు కానీ, మరి వాళ్ళంతా శరీరం వదిలిపెట్టారు కదా. మరి వారు చేసిన వాగ్దానానికి ఎలా నెరవేర్చినట్లు అనే అనుమానం సామాన్యంగా అందరికీ కలుగుతుంది. ఆలోచించాం.
వాళ్ళ యొక్క జీవితాలు మన జీవితాలాగా ఉన్నాయా? మన జీవితంలాగా ఉంటే వాళ్ళు చనిపోయారండి, వాళ్ళ మాట నెరవేర్చుకోలేదు అని అనుకోవచ్చు. మన జీవితాలు మాట ఇచ్చి తప్పేవాళ్ళం మనం ఇంచుమించు 190 మంది. మరి మన జీవితాలు కూడా భిన్నంగా ఉన్నాయి. మనం ఎలా జీవిస్తున్నాం, వారు ఎలా జీవించారు. మహాత్ముల గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. వారు అసలు ముచ్చివేరేదని, వారు శాశ్వతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఎప్పుడు జీవించే ఉంటారని సమాధానం వాళ్ళు చెప్పినప్పుడు మామూలు వాళ్ళకి నమ్మడం కష్టం. అందుకే భగవద్గీతలో కానీ యోగ విశిష్టులో ఏం చెప్తారంటే జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించారని భగవద్గీత యోగ భాష చెప్పాయి. జీవన్ముక్తులు అంటే జీవించుండగానే ముక్తి పొందినవారు, జీవించుండగానే జ్ఞానం పొందినవారు. వారు ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కాలాలు మారినా, ఎన్ని ఋతువులు మారినా వాళ్ళు మాత్రం శాశ్వతంగానే ఉంటారు. మనకి అది ప్రమాణం. వేదం ప్రమాణం, భగవద్గీత ప్రమాణం, యోగ భాష ప్రమాణం, ఉపనిషత్తుల ప్రమాణం. సరే, బైబిల్ ప్రమాణం. బైబిల్లో కూడా జీసస్ ఏం చెప్పాడు? పోనీ ఆయన సిలువ వేసిన తర్వాత 3వ రోజు ఆయన దర్శనం ఇచ్చాడా లేదా? ఆ తర్వాత అనేక మందికి ఆయన దర్శనం కలిగిందని చెప్పేసి ఆ బైబిల్లో చెప్పబడి ఉందా లేదా? అలాగే ప్రవక్త అందరి జీవితాల్లో ఉంటుందండి. ఆ జీవితాల్లో మనం తెలుసుకోకుండా మనకు నచ్చినట్టుగా మాట్లాడేస్తున్నాం. మనకు అనుభవం లేదు, అనుభవం లేకుండానే నిర్ణయించేస్తున్నాం ఇది తప్పు, ఇది ఒప్పు అని. అటువంటి ఆ నమ్మకాన్ని చూసి ఇప్పుడుండే మోడర్న్ కల్చర్ అంటున్నారు కదా, నాగరికులు నవ్వుతూ ఉంటారు. పోనీ నవ్వారు, సరే, మరి అది అవాస్తవం నిరూపించగలిగారా అంటే అది లేదు. అంటే ఏంటి? వాళ్ళ యొక్క అవివేకాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నారు. కానీ అది అవివేకమని మతములు ఒప్పుకోరు. ఇప్పుడు ఒక మాట ఇది కాదు అన్న తర్వాత అది కాదని నిరూపించాలి కదా. నిరూపించకుండా కాదండి, మాకు అనుభవం లేదు, కాదండి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు సైన్స్లో చెప్పేదాన్ని మనం నమ్ముతున్నాము. మనకి అనుభవం అయినాయా? అనుభవం కాకుండానే వాళ్ళు చెప్పేది మనం నమ్ముతున్నామా లేదా? మరి వారి పట్ల విశ్వాసం ఉన్నప్పుడు మన మహాత్ములు చెప్పింది ఎందుకు మనం విశ్వసించలేకపోతున్నాము అంటే మోడర్న్ కల్చర్ అదొక పదం వాడేస్తున్నాం మనం. అలాగకుండా వాడెవడు చెప్తే నమ్ముతున్నామే కానీ మన మహాత్ముడు చెప్పి నమ్మడం లేదు. దాని ఉదాహరణ భగవద్గీత అండి. భగవద్గీత సారాంశం బైబిల్లో ఉండేది, బైబిల్లో ఉండే సారాంశం ఖురాన్లో కూడా ఉండేది. అన్ని మతాలు ఉండే సారాంశం అంతా ఒకటే. వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ అని, వ్యక్తిత్వ వికాసం అని చెప్పేసి ఆ భగవద్గీతలో కొంచెము, బైబిల్లో కొంచెము, ఖురాన్లో కొంచెము అన్ని తీసుకొచ్చేసి వాళ్ళు పేరుసుకొని చెప్తున్నారు. మరి ఇది వాస్తవంగా ఇది వీళ్ళదా, వీళ్ళు చెప్పేదా, లేకపోతే ఇంతకుముందు ఉందా అనే సంగతి మనం ఆలోచించలేకపోతున్నాం. సరే, ఏమైనప్పటికీ ఈ ప్రవక్తలు, ఈ దైవ సంబూతులు తమ శిష్యులను భగవంతుని న్యాయాన్ని అనుసరించి, పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలండి, భగవంతుని న్యాయాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో అటువంటి ఆధ్యాత్మిక క్రమశిక్షణ రీతులను ఏర్పరిచారు. భగవంతుని న్యాయాన్ని అనుసరించినాడు. న్యాయ నిర్ణేత భగవంతుడు. ఇక్కడ భగవంతుడికి ఏ పేరు పెట్టుకోలేదు. మనం ఇక్కడ జీసస్ అని పెట్టుకోలేదు, ప్రవక్తని పెట్టుకోలేదు, కృష్ణ భగవాన్ రాముడు అని పెట్టుకోలేదు. వాళ్ళ యొక్క న్యాయం అంటే ధర్మమే, సత్యమే. దాన్ని అనుసరించి ఆధ్యాత్మిక క్రమశిక్షణ రీతిని ఏర్పరిచారు. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకే భగవద్గీత అంటే జ్ఞానం యొక్క గీత. జ్ఞానాన్ని దాటామంటే అజ్ఞానం. ఇప్పుడు ఒక ఆట ఉంది, ఒక పాట ఉంది. పాటలో లై తప్పామనుకోండి, ఆ పాట రంజుగా ఉంటుందా? అలాగే ఆటలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పామనుకోండి, మరి ఆ ఆటలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు తయారు చేస్తున్నారు? అందులో నిపుణులు, అందులో అనుభవస్తులు. రే ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్, దీన్ని దాటితే నువ్వు అవుట్.
అలాగే ఈ ఆజ్ఞ ప్రభక్తులు కూడా మనకు ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పరిచారు. ఆ పద్ధతులు అనుసరించినట్లయితే ప్రతి వ్యక్తి తాము అందుకున్న ఉన్నత శిఖరాలు చేరుకుంటారు, పూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు అని వాళ్ళు చెప్పారు. ఇది మామూలుగా సింపుల్గా పెద్ద అర్థం కాని విషయం కావండి. వాళ్ళు చెప్పినట్టు అనుసరించినట్లయితే ప్రతి వ్యక్తి తక్కువ వాడ, ఎక్కువ వాడ, ఈ కులం వాడ, ఆ కులం వాడ, ఆ జాతి వాడ, ఈ మతం వాడని కాదండి, ఈ వర్గం వాడని కాదు. ప్రతి వ్యక్తి దాన్ని అందుకుంటే ఉన్న శిఖరాలు చేరుకుంటారు. ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్ ఏం పెట్టాడో అది రాసామనుకోండి, ఎవరు రాస్తే వాళ్ళు పాస్ అవుతారు. అట్లాగా అది ఆలోచించుకోకుండా లేదంటే వీళ్ళే పాస్ అవుతారు, వీళ్ళు ఫెయిల్ అవుతారు అని అనడం ఎంత అవివేకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క హిందూ గ్రంథాలు కావచ్చు, ఇస్లాం గ్రంథాలు కావచ్చు, బైబిల్ గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ పరిశీలిద్దాం. ఇవన్నీ పరిశీలిస్తే వివిధ రకాల యోగ మార్గాలు వాళ్ళు చెప్పారు. యోగ మార్గాలన్నా, బుద్ధుడు ప్రవచించిన అష్టాంగ మార్గం అన్నా, బైబిల్లో చెప్పిన కొండ మీద ప్రసంగం అన్నా, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. ఆయా ప్రాంతాల్లో అలబెట్టారు. ఏ ప్రాంతంలో ఏ రూల్స్ పెట్టినా వాడి ఉన్నతికి అది ఉపయోగపడుతుంది. లౌకికంగా ఆలోచించిన ఆధ్యాత్మికత అర్థమవుతుందండి. మన ఆలోచన లేకుండడం వల్లే మన అజ్ఞానంలో కొట్టుకుంటాడుతున్నాం. అటువంటి అజ్ఞానాన్ని జయించిన వాళ్ళు మహాత్ములు. అష్టాంగ యోగ మార్గం మన హిందువులు ఏం చెప్పారు? యమము, నియమము, ఆసనము చెప్పారు, ప్రాణాయామం చెప్పారు, ప్రత్యాహారం చెప్పారు, ధారణ చెప్పారు, ధ్యానం చెప్పారు, సమాధి చెప్పారు. మరి ధ్యానము, సమాధి ఇవి చెప్పారు. మరి వాటిలో భావం ఎంత మనం గుర్తుపెట్టుకున్నాం? యమము, నియమం అనేదాన్ని, యమం అంటే ఏది చేయాలో చేయగడం, నియమం అంటే ఏది చేయకూడదో చేయకుండడం. ఈ రెండు పెట్టుకున్నాం అనుకోండి, మిగతా 6 మన వెంట పరిగిస్తారు. పోనీ ఏది చేయాలో అది చేస్తున్నామా, ఏది చేయకూడదు చేయకుంటున్నామా? ఇవంతా లేకుండా ఏదో ధర్మోపదేశాలు చేసినట్టుగా మేము ఇది నమ్మమండి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక గృహస్థే కావచ్చు, లేదా ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు. ఆ వ్యాపారం దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించినప్పుడు వాడు ఉన్నతికి వస్తాడు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఎట్లా ప్రమోషన్ వస్తుంది? ఊరికి ఇచ్చేస్తారు ప్రమోషన్ ఏమన్నా? వ్యాపారం ఊరికి డెవలప్ అయిపోతాడు ఏమన్నా అంటే ఆలోచిస్తాడు. ఆలోచనతత్వం కలిగి ఉంటుంది కాబట్టి అది మందగించడం వల్లనే గుడ్డిగా మన జీవితాన్ని సాగిస్తున్నాం. మరి ఇదే మాట బుద్ధుడు ఏం చెప్పాడు? సమైక్య దృష్టి, సమైక్య సంకల్పము, సమైక్య వాక్కు, సమైక్య కర్మ, సమైక్య జీవనము, సమైక్య వ్యాయామము, సమైక్య స్మృతి, సమైక్య సమాధి. మరి ఈ సమైక్య లేకపోతే సరి అయిన ఇది పట్టుకుంటాం. సరి అయిన దృష్టి అన్నాడు. నీ చూపు ఎలా ఉండాలి? వక్రంగా ఉండాలా, సరిగా ఉండాలన్నా? నువ్వు ఏదైనా చూడు, వ్యక్తులను చూస్తావా? ఏ దృష్టి చూస్తున్నావు? అలాగే వస్తువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. సంకల్పం సరిగా ఉందా? మాట సరిగా ఉందా? చేసే పని సరిగా ఉందా? నువ్వు జీవితం సరిగా ఉందా? ఇక్కడ వ్యాయామం అంటే క్రమశిక్షణ సరిగా ఉందా? స్మృతి అటు గిరుక నిరంతరం లివ్ ఇన్ ప్రజెంట్లో ఉన్నావా? సమాధి సమతత్వం కలిగి ఉన్నావా? సరే, ఇవేం మనకు అర్థం కాకపోతే నీ బుద్ధి బాగుందా? మనసు నిగ్రహించుకుంటున్నావా? నీ మనసు పరిణితి చెందిందా? పరిపక్వత కలిగి ఉన్నావా? నిస్వార్థంగా ఉన్నావా? ఆత్మశైర్యం ఉందా? క్రమశిక్షణ ఉందా? స్పందించే హృదయం ఉందా? ఇవన్నీ ఈ లక్షణాలు 8 లక్షణాలు మనం చూసుకుంటే
అందుకే ఆత్మ పరిశీలన ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికే కాదండి, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేసినా, వంట చేసినా కూడా సరే. అంటే క్రమశిక్షణ లేకపోతే ఎలా ఉంటుందండి? నేను చేయగల ఆత్మధైర్యం లేకపోతే మనం ఏం చేయగలమండి? ఇట్లా అన్ని కోణాల నుంచి మనం పరిశీలించాలండి. ఇది ఆధ్యాత్మిక మనకు సంబంధించింది కాదనే భావన మాత్రం ఎప్పుడు ఉండకూడదు. ఇలాగా ప్రతి ఒక్క విషయంలో మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇస్లాం మతంలో కూడా అద్భుతమైన సిద్ధాంతేతలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఇస్లాం మతంలో ఏం చెప్పున్నారు? అన్ని మతాలు భగవంతుని చేత ఏర్పాటు చేయబడినవే, ఆయన పొందుటకు తగిన మార్గాలే, ఎవరి కట్టుబాట్లను వారు తప్పితే భగవంతుడు చూస్తూనే ఉంటాడు అని ఖురాన్లో 6వ భాగంలో 5వ అధ్యాయంలో 7వ వితరణలో 48వ చరణంలో ఉంది. మరి ఈ ఒక్క వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నామా? ఇట్లా అనేక విధాలు మనం ఆలోచించుకుంటుండాలండి. వారు చెప్పిన వాక్యాన్ని మనం పరిశీలించుకుంటాం. అంటే సాంప్రదాయంలో కొలవబడే మహాత్ములు కేవలం మానవ మాతృలు కాకుండా పరిపూర్ణ పొందిన దివ్య స్వరూపులని వారి చర్చలు చూస్తే మనకు అర్థమవుతుంది. సాంప్రదాయంలో కొలవబడే మహాత్ములు అంటే ఏమిటి? సాంప్రదాయ ప్రకారంగా ఉండే మహాత్ములు, సదాచారాన్ని పాటించే మహాత్ములు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు మహాత్ములు. అటువంటి వాళ్ళు మనలాంటి మానవులు మాత్రం కాదు, పరిపూర్ణత చెందిన ద్విస్వరూపులని వాళ్ళకి చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు నేను అనుకోండి, నేను మహాత్ముడు అని అనుకున్నారనుకోండి, మీరు అనుకున్నారనుకోండి, మరి ఆ మహాత్ముల జీవన ప్రకారంగా నా జీవితం ఉందా అని మీరు పరిశీలించాలి. మనం పరిశీలించకుండా ఏదో 1-2 మహాత్ములు కనబడేటప్పటికీ ఈయనే మహాత్ముడు అనే గుడ్డ చీల బండికి ప్రయాణం సాగిస్తున్నారు ఈ జనాభాలంతా కూడా. అది ఎంత మేరకు వాస్తవమైన సంగతి ఎవరు గుర్తించడం లేదు. ఎందుకు గుర్తించడం లేదంటే గ్రంథాలు చదవకపోవడం వల్ల. ఏ గ్రంథాలు? సద్గ్రంథాలు చదవకపోవడం వల్ల. సద్గ్రంథానికి మనలో మన జీవితంలో కూడా మనం పని సరిగా చేయలేదంటే మనం ఎవరిని గైడ్ని పెట్టుకోలేకపోవడం వల్ల, అంటే అనుభవస్తుని అనుసరించలేకపోవడం వల్ల. ఇట్లా ప్రతి ఒక్కటి అండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాక్యాలు ఏంది? బైబిల్ ఏం చెప్పారు? కృపావంతులు ధన్యులు, వారు కృపను పొందుదురు అన్నారు. మత్తయి 5లో 7వ వాక్యంలో 5వ అధ్యాయంలో. దీన్ని భగవద్గీత ఏం చెప్పింది? సర్వభూత హితేరతః, సర్వభూత హితేరతః రతః అని చెప్పారు. అన్నీ ఒకటే. అలాగే బుద్ధుడు కూడా ఏం చెప్పాడు? నేను సరిపోనైనా సర్వభూతాలకు ముక్తిని కలిగించేంత వరకు నేను నిర్యాణం చెందను అని చెప్పాడు. ఇట్లా ఈ విషయాన్ని హిందూ, బౌద్ధ, ఇస్లాం గ్రంథాలు అన్ని వివేక వైరాగ్యాలు తీవ్ర చెందినప్పుడు భగవంతుని చేరగలవు. ఇది అన్ని గ్రంథాల్లో మనకు కనిపిస్తూ ఉంటుందండి. అది మనం పరిశీలించకుండానే ఏవి కాదు అంటే అది ఎంతవరకు సబబుగా ఉంటుందో సంగతి ఎవరికి వాడు ఆలోచించుకుంటూ ఉండాల్సిందేనండి. ఇంకోటి, ఈ ప్రవక్తులు మహాపురుషులు సామాన్య మానవుల జీవించినప్పటికీ భగవంతుని కృప వలన వారికి వారు విధించుకున్న అత్యుత్తమైన క్రమశిక్షణ వలన జాతి యందు తమకు గల అవధులేని కరుణ వలన తమను తాము మహాత్ములుగా మలుచుకున్నారు. పదం చూడండి ఇక్కడ, తమకు తాముగా మలుచుకున్నారు అనేది మనం ఇక్కడ గుర్తించాలండి. మట్టి ఉంది, మట్టిని బాగా మలుచుకుంటే అది అద్భుతమైన బొమ్మ తయారవుతుంది. మట్టిని అలా పిసుక్కున్నాం అనుకోండి, ఏమవుతుంది?
మట్టి మట్టిగానే ఉంటుంది. అందుకని మలుచుకునేది ఎవరి చేతిలో ఉంది? ఎవరికి వారి చేతిలోనే ఉంది. ఇది మనం ఇక్కడ గ్రహించాలి. ఒక్కొక్క పదంలో ఆ వాక్యాన్ని మలుచుకున్నారు అన్నారు. అంటే మొట్టమొదటి క్రమశిక్షణ, రెండవది కరుణ. వారు చెప్పినంతా సత్యమే అనడానికి, మానవుడిలో మహాత్ముడు కాగల శక్తి సామర్థ్యాలు పూర్ణంగా ఉన్నాయనడానికి వారి జీవితాలే మనకు సాక్ష్యాధారాలు. మానవుడే మహనీయుడు కావడానికి మార్గం ఒకటి ఉంది. అన్ని మతాలు చెప్పేది ఒకటే: డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్, డైనమిజం. 4D ఫార్ములా. అంకిత భావం కలిగి ఉండు, క్రమశిక్షణ కలిగి ఉండు, పట్టుదల ఉండు, ధైర్యంగా ఉండు. ఆ ధైర్యాన్ని కదా వివేకానందుడు నూరు పోశాడు. లేవండి, మేల్కొనండి, మనం దివ్యాత్మ స్వరూపులము, మన దివ్యమైన జ్ఞానం ఉంది, దాన్ని వెలికి తీద్దాం అని ప్రపంచమంతా ఆయన చాటించాడు కదండి. అంటే నీలోనే ఉంది దైవం, అది గుర్తించు. ఇప్పుడు జీసస్ ఒక మాట అంటాడండి: స్వర్గ సామ్రాజ్యం నీలోనే ఉంది, స్వర్గ సామ్రాజ్యం అన్వేషించు, స్వర్గంలో నీ తండ్రి వలె నిర్మలమై ఉండు అని మనకు ఆయన చెప్పినప్పుడు, పామరులమైన మనము దృఢమైన నమ్మకంతో పట్టుబట్టి కృషి చేస్తే ఆయన స్థితిని మనము పొందగలమని ఆయన వాక్యాలు మనకు బోధిస్తున్నాయి. ఇప్పుడు జీసస్ ఇలా చెప్పాడు, ప్రవక్త చెప్పలేదా? భగవంతుడు తాను భక్తుడికి అతని కంటనాల కంటే కూడా సన్నిహితంగా ఉన్నని చెప్పాడు. నిజమైన గురువు మనలోనే చైతన్య స్వరూపుడుగా ఉంటాడని రమణ మహర్షి, సాయిబాబా లాంటి వాళ్ళ మహాత్ములు ఉపనిషత్తులు గురుగీత చెప్పింది. దీన్ని బైబిల్ ఒక మాట అంటానండి: బీ స్టిల్ అండ్ నౌ దట్ ఐ యామ్ గాడ్. నిశ్చలంగా ఉండు, నీలోని నేనే దైవంని గుర్తించు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుందండి వాళ్ళు చెప్పిన వాక్యాలు. అంటే ఏంటి? మానవుడు మహనీయుడవడానికి అవకాశం ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నాడు కదండి ఒక మహాకవి. అంటే ఏమిటి? ఇది అసాధ్యం మాత్రం కాదు. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్ అన్నాడు స్వామి వివేకానంద. అంటే ఏంటి? మనలో ఉద్రాణంగా దాగి ఉన్న ఆత్మతత్వాన్ని, అంటే పరమాత్మ స్వరూపాన్ని తట్టి లేపడానికి మహాత్ములు అవతరించారు. ఒక వాక్యం చెప్పుకోవాలంటే ఇది. నువ్వు ఆ స్థితి పొందాలంటే ఇప్పుడు చెప్పుకున్నా మీ 4D ఫార్ములా: అంకిత భావం కలిగి ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎందుకు ధైర్యం అంటున్నాము? ఏమో ఇందులో దిగితే మనం సన్యాసం అయిపోతామేమో, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేమో అనే బిడియం ఉంటుంది. అందుకని ధైర్యం అని చెప్పుకున్నాం. ఇందులో ఉంటే ఏది విడిచిపెట్టే అవసరం లేదు. అన్నీ మనం అనుభవించుకుంటూ భగవతత్వంలో మమేకం కాగలము. ఎలా వీలవుతుంది? ఇప్పుడు చెప్పుకున్నాం, సర్వపతి హితేరత, సాటి జీవుల యొక్క శ్రేయస్సును కోరుకుంటే, స్వార్థాన్ని వదిలిపెడితే ఎందుకు కాలేము? ఏ ప్రవక్త చెప్పినా జాలి, కరుణ, దయ, అహింస, సమత్వము, సమానత్వము ఇవేగా చెప్తున్నారు. మరి అవి ఆచరించడానికి మనకొక జంపు కాదండి, స్వార్థం వల్ల అది ఆచరించలేకపోతున్నాం. కృషి చేస్తే ఆ స్థితి మనం పొందగలమని వాళ్ళు గంటాపదం చెప్తున్నారు. వాళ్ళు ఆచరించి చూపించారు కదండి. సరే, ఈ మహాత్మా సంగతి పక్కన పెడదాం. మరి అబ్దుల్ కలాం సంగతి ఏమిటి? ఆయన కృషి, పట్టుదల, ధైర్యము, అంకిత భావం లేదంటారా? మరి ఎంత మహోన్నత స్థితి పొందాడు, ఎంతమందికి ఆరాధ్య
దైవం అయినాడు అబ్దుల్ కలాం గారు, అదేవిధంగా స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, వీళ్ళని చూసుకుందాం. వాళ్ళు మనలాంటి మానవులే కదా, మరి ఆ స్థితి ఎలా పొందారు? దైవ సంగతి ప్రకటిద్దాం. మరి శాస్త్రజ్ఞుల సంగతి, థామస్ ఆల్వా ఎడిసన్ కావచ్చు, న్యూటన్ సిద్ధాంతం కావచ్చు, రైట్ సోదరులు కావచ్చు, గ్రాహం బెల్ కావచ్చు, వాళ్ళలో ఈ ఈ పట్టుదల, అంకిత భావం, ధైర్యం లేదంటారా? ఇక్కడ ఏంటంటే వారు ఆ స్థితి పొందారంటే అది వాళ్ళు మహాత్ములు కాబట్టి, ఏది బుద్ధుడు, క్రీస్తు, మానవులుగా అవతరించారు కదా, రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వాళ్ళు అవతార పురుషులు కాబట్టి వాళ్ళు ఆ స్థితి పొందారు. మనం అజ్ఞానం కదా, మనం అటు స్థితి పొందడం సాధ్యం కాదు కదా, అసాధ్యమని సాగు చెప్పుకుంటున్నాం. ఇది మహాత్ముడు కాబళ్ళ మహనీయుడు కా, ఇది గాంధీ మహాత్ముడు లాగను, అబ్దుల్ కలాం లాగను, లేకపోతే గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు కదా వాళ్ళలాగను తయారవు. అది మాత్రం నేను ప్రయత్నం చేయను. ఎట్లా ఉంటుందండి అంటే అనుభవం లేకుండా చెప్పడం అంటే ఎలా ఉంటుంది? వీళ్ళందరూ అనుభవం నిరూపిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ మృత్యుం చేయడంటే చావును జయించడం కాదండి, అజ్ఞానాన్ని జయించేవారు. ఆ అజ్ఞానాన్ని జయించమని చెప్తున్నారు మీరు. అందుకే వాళ్ళు జీవన ముక్తుల ప్రణయంలో నశించాలని చెప్తున్నారు. అందుకోసం ఇంత వివరణిస్తున్నాడండి. ఈ విధంగా ఇలా సాకులు చెప్పుకోవడం వల్ల ఈ జనభావం పెడదాన్ని పడుతున్నారు. అజ్ఞానం చేత, నిర్లక్ష్య వైఖరి చేత భగవంతుడు మనకిచ్చిన వెళ్ళైన కానుకలను పోగొట్టుకుంటామన్నామనే ఉద్దేశంతోనే ఇలా అనవసరంగా భగవంతుడు వెళ్ళైన కానుకలు ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకుంటాను, జారబెట్టుకుంటున్నారు. ఏమిటి ఆ వెళ్ళైన కానుకలు? ఈ ప్రకృతి మనకి ఎంత నేర్పుతుంది, ఆ ప్రకృతిని మనం చెడగొట్టుకుంటున్నాం. అందుకే చెట్లే ఉంటాయి, మీరు బతకండి మనం బతికించుండి అంటున్నాయి అవి. దాన్ని బతికితే మనం బతకగలుగుతాం. దాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. నీరు కాలుష్యం చేసుకుంటున్నాం, గాలిని కాలుష్యం చేస్తున్నాం, భూమిని కాలుష్యం చేస్తున్నాం. ఇవన్నీ మనం భగవద్గీత కానుకల్ని దుర్వినియోగం చేసుకున్నట్టే కదండి. అలా చేసుకోబాకనే మహాత్ములు చెప్తున్నారు. అందుకు అవతరించి ఇలా చేయబాకన్నా ఇలా చేసుకోండి, జీవితం చాలా చిన్నది, మంచి నడవడిక కలిగి ఉండండి అని చెబుతూ వాళ్ళు ఆ మంచి నడవడిక కలిగి ఉన్నారు, ఆ క్రమశిక్షణ కలిగి ఉన్నారు. చూడండి, తాజుద్దీన్ బాబా కావచ్చు, ఆయన మహాత్ముడు అన్నారు. నమాజ్ టైం అయ్యేటప్పటికి ఏం చేశాడు? నమాజ్ బొమ్మన్నాడు, నమాజ్ చేశాడా లేదా? జీసస్కి ప్రేయర్ చేశాడా లేదా? కృష్ణ భగవానుడు అలా గురువుని ఆశ్రయించాడా లేదా? రాముడు కావచ్చు, మరి సాయిబాబా అనుకుంటాం, సాయిబాబా సంగతి కూడా అలా అంతే కదా. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీళ్ళే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన పరిధిలో వీళ్ళే కనిపిస్తుంటారు కాబట్టి. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా అనేక మంది మహాత్ములు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆచరిస్తూ ఆచరిద్దామని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. అటువంటి మహాత్ముడు చెందినవాడి తాజుద్దీన్ బాబా. ఆయన ఉన్నప్పుడే చూడండి ఎంతమందికి ఆధ్యాత్మిక ఉన్నతికి కృషి చేశాడు ఆయన. మనం గత 6 అధ్యాయాలు చూసాం. అలాగే ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా భౌతిక రూపంతో దర్శనమిచ్చాడా లేదా? ఇప్పుడు ఒక అతను వచ్చి రోజు తాజుద్దీన్ బాబాకు పాలు సమర్పించేవాడు. ఆ పాలు సమర్పిస్తాడంటే పాలు కొన్నానికి అప్పు పడ్డాడు ఆయన. ఆ రోజు పాలు పోయలేదు. వెంటనే తాజుద్దీన్ బాబా పాలు పోయమని చెప్పాడు. వాడు ఇప్పటికీ నాకు బాకీ ఉన్నాడు, నేను ఆడ పాలు పోసేది, డబ్బిస్తే కదా నాకు జీవనాధారం అని ఆమె చెప్పారు. మరి నేను ఇస్తానులేమా డబ్బులు, నువ్వు పాలు పోయమని చెప్పాడు తాజుద్దీన్ బాబా. సరే ఆమె పాలు పోసింది. పాలు పోసిన 4 రోజులకే శరీరం వదిలిపెట్టేశాడు తాజుద్దీన్ బాబా. ఏమనుకున్నది, నా డబ్బు కాస్త గోయింది అనుకున్నది.
రెండో రోజు ఒక పైకి కనబడి వద్దమ్మా నువ్వు పాలకు బాకీ అని చెప్పేసి నయాపైసలు సహా బాబా తాజుద్దీన్ బాబా చెల్లించాడా లేదా? తాజుద్దీన్ బాబా పాకలపాటి గురువు గారు ఆయన సరిగ్గా వదిలిపెట్టిన తర్వాత కూడా అక్కడ వాళ్ళకి ఎంతమంది బౌద్ధ దర్శనం ఇచ్చారు? భరద్వాజ మాస్టర్ షిరిడీలో పాకలపాటి గారు దర్శనం ఇచ్చారా లేదా? అందుకే అండి వాళ్ళు మృత్యువును జయించారంటే అజ్ఞానాన్ని జయించారు అంతే. మృత్యువులు రుద్రుడు శివుడు అంతటా ఉంటారు. అందుకని ఈ మహాత్ములు కూడా అంతటా ఉంటారు. అందరికి శుభాన్ని కలిగిస్తుంటారు. పాపులను దగ్గర చేసుకుంటుంటారు. అందుకని ఇక్కడ శివతత్వాన్ని మనం అన్వయించుకుంటున్నామండి. శివతత్వం అంటే ఏదో ఒక హిందూ బొమ్మని రూపమని మాత్రం అని భావించకూడదు. శివ అంటే శుభాలు కలిగించేవాడు. వాడు ఎవడైనా వాడు శివుడే. రూపం చూడొద్దండి ఇక్కడ దయచేసి. వాళ్ళ గుణగుణాలను మనం గుర్తించాలి. అందుకని ఒక్కొక్కసారి భౌతిక రూపంతో దర్శనమిచ్చారు ప్రవక్తలు, మహాత్ములు. మరణించినప్పటికీ వారి మరణం సామాన్య జనుల మరణం వంటిది కాదని వాళ్ళు రుజువు చేశారు. శ్రీసాబా చనిపోయినాడంటే మేము చనిపోవమ్మా, సమాధి చెందినామని చెప్పాలి అని చెప్తాడు ఒక భక్తురాలకి. బాబా జీవించడంగానే మీరు శరీరం వదిలిపెట్టేసి మా పరిస్థితి ఏమిటి అని ఒకడు అడిగినప్పుడు నేను సమాధానంతో వచ్చి ఒక బెతంతో కొడతానన్నాడు. నా మట్టి సమాధానం చెప్తుందన్నాడు. నా సమాధి మాట్లాడుతుందన్నాడు. అలాగే అందరికి జరుగుతూనే ఉన్నాయి కదండి. నాకు జరగలేదండి అంటే నీకు జరగలేదంటే దానికి తగిన విధంగా నీ హృదయాన్ని నువ్వు ప్రిపేర్ చేశావా, లేకపోతే నువ్వు అది పొందడానికి అర్హత సంపాదించావా? అది మాత్రం ఆలోచించాను నేను. అంటే వితరణవాదంకి ఏది సత్యమని గోచరించదండి. ఏది భూమి గుండ్రంగా ఉంది తిరగతా ఉందంటే ఏడాది తిరుగుతూ ఉంది. పిచ్చుడిగా మాట్లాడుతున్నారు మీరు. తిరిగి మనందరూ ఇల్లు అన్నీ తిరగాలి కదా. లేదండి అది ఫాస్ట్గా తిరగడం వల్ల నీకు అర్థం అనిపిస్తుంది అంటే అబ్బా ఇంకా నమ్మ ఇవంతా నువ్వు చెప్పేది కలబలు మాట్లాడతాను. అట్లాంటిది ప్రతి ఒక్కటి కూడా. పోనీ హజరత్ తాజుద్దీన్ బాబా దర్శించలో ఎన్ని రూపాయలు భౌతికంగా దర్శనమిచ్చాడు ఆయన నాగపూర్లో ఉన్నప్పుడే. అందులో మనం అహ్మద్ ఆలీషా అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి. అహ్మద్ ఆలీషా ఒక నేరంలో ఇరుక్కున్నప్పుడు నాగపూర్ వచ్చినప్పుడు తాజుద్దీన్ ఒక మాట అంటాడు, నేను నీతోనే ఉన్నాను రా అంటాడు. సరే ఇతడు నేర నిరూపణ కాలేదు, సరే నిరూపణ కాలేదు, బాబాను కాపాడనేసి నాగపూర్ బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు ఢిల్లీ స్టేషన్లో ఒక పకీరు ఒక కుక్క ఈయన వెంటే వస్తూ ఉంటుంది. టికెట్ కలరు ఆ పకీరుని టికెట్ అడుగుతారు. వాళ్ళు ఇస్తారని చెప్పాడు. ఎవడు అహ్మద్ అలీ ఇస్తానని వీళ్ళు వెళ్ళిపోయాడు. వెంటనే టికెట్ అంటే వాళ్ళు ఎవరో సంబంధం లేదయా అనేసి బయట వచ్చేస్తాడు. నాగపూర్ వస్తేనే తాజుద్దీన్ బాబా ఏమంటాడు, ఏంటా మన బంధం నరికేసావా, ఇరగొట్టేసావా, తెంచేసావా, నీతోనే వస్తాను చెప్పాను కదా, మరి టికెట్ వాడికి అడిగినప్పుడు నాకు సంబంధం చెప్పావే అన్నప్పుడు వాడికి అప్పుడు బల్బు వెలిగింది. అలాగే జీవించడం సంకల్పం మాత్రంతో వివిధ ప్రదేశాలకు వెళ్ళగలిగిన వాళ్ళకి వాళ్ళు శరీరం వదిలిపెట్టారని ఎలా అంటామండి? జీవించున్నప్పుడే అనేక సాధువుల రూపంలో, ఈ రూపం కూడా కాదు, అనేక సాధువుల రూపంలో కూడా వెళ్ళి ఉన్నారు. మరి శరీరం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడారంటే ఎలా ఉంటుంది, కనిపించారంటే ఎలా ఉంటుంది? పోనీ దీంట్లోనండి జన్షా ఒక అతను ఆఫ్ఘనిస్తాన్ వస్తాడు. అతడు మక్కాకి వెళ్తాడు. మక్కాకి వెళితే అక్కడ ఒక సాధువు కనబడి, నువ్వు కమలాపండుగ పేరు నాగపూర్ వెళ్ళు, అక్కడికి సమాధానం దొరుకుతుంది అన్నాడు. నాకు తాజుద్దీన్ బాబా ఎక్కడ మక్కా మదీనా
ఆ సాధువు నాగపూర్లో ఉన్నాడు. ఇలాగే మహాత్ముడు ఇప్పుడు భాగవతం చూసుకుంటే గోపికలకి కృష్ణ భగవానుడు ఎంతమందికి దర్శనమిచ్చాడు? గురు చేతుల్లో నృసింహసతి 8 రూపాయలు ధరించాడు. రంగన్న బాబు, గుంటూరు రంగన్న బాబు గారు, ఆయన ఇదే సంఘటన చేశారు. మరి షిరిడి సాయినాథుడు, ఇట్లా ప్రతి ఒక్క మహాత్ముడి చేతిలో జీవిత విధం ఒకటే ఉంటుందండి. కాబట్టి అటువంటి నిర్దేశించిన ఈ తాజుద్దీన్ బాబాకి 1,25,000 మంది మహాత్ములు తయారు చేసే వరకు ఈ ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటానని ఆయన పిడికి విచారణ దినం వరకు విప్పలని ఆ రఘోజీ మహారాజు నివాసులని నేను ఉంటానని అని వాగ్దానం చేస్తున్నాడు కదండి. కాబట్టి వీళ్ళు భౌతికాన్ని మామూలుగా ఈ శరీరాన్ని పంచిపోతారని బట్టి శరీరాన్ని వదిలిపెట్టి వచ్చేమో, కానీ ఆత్మతత్వాన్ని, చైతన్యాన్ని మాత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా విడిచి ఉండరు. ఆ చైతన్యమే అందరిలో కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. అందుచేతనే బాబా తాజుద్దీన్ సత్వాన్వేషులకు సరైన పాట చూపడానికి తాము భౌతిక కాయంలో ఉన్నప్పటిలాగానే ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారండి. ఒక తాజుద్దీన్ బాబానే కాదండి, జీసస్ ఉన్నాడు, ప్రవక్త ఉన్నారు, బుద్ధుడు ఉన్నాడు, రామకృష్ణ పరమహంస ఉన్నాడు, రమణ మహర్షి ఉన్నారు, సాయిబాబా ఉన్నారు, వాళ్ళ కూడా వెంకయ్య స్వామి ఉన్నారు, రాఘవేంద్ర స్వామి, అందరూ ఉన్నారు. నువ్వు తెలుసుకోవాలనే తపన, ఆర్తి, పట్టుదల ఉంటే నీకు దర్శనం ఇస్తారు. ఇప్పుడు ఒక వస్తువు తయారు చేయాలంటే వాడు తయారు చేసాడు, నేను తయారు చేయలేకపోతానంటే అర్థం ఏమిటి? ఒక వంట ఉంది, ఆ వంటలో వాడు స్పెషల్గా తయారయ్యాడంటే వాళ్ళు నేర్చుకునే కృషి ఉంది వాడికి. అట్లాగే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలంటున్నాడు. అందుకే వీడు భౌతికాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనల్ని వదిలించడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. ఒక్కొక్క లీల ద్వారా వాళ్ళ భౌతిక రూపంలోనే దర్శనం ఇచ్చి తన సందేశాలు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడుండే మోడర్న్ కల్చర్, ఆధునిక ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా ఆయన నమ్ముకున్న భక్తులు మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా అందరికీ ఆయన సదా కాపాడుతూనే ఉన్నాడు. అందరికీ ప్రభు అయిన దేవుణ్ణి వేడుకుంటే ఆయన అందించే సందేశాలను, ఆశీర్వచనాలను వాళ్ళ నమ్మకంతో స్వీకరిస్తున్నారు. మరి ఇక్కడ వాళ్ళకి మరణం అంటే ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇక్కడ మరణం అంటే అజ్ఞానం అండి. అందుకే బుద్ధుడు అంటాడు, అజ్ఞానం ఉంటే నువ్వు చనిపోయినట్టు, జ్ఞానం ఉంటే నువ్వు జీవించినట్టు. అంటే వీళ్ళు నిరంతరం జీవించే ఉన్నారా, జ్ఞానంతోనే ఉన్నారా లేదా? ఇట్లాగా ఆలోచిస్తే వాడు మృత్యుంజయులు, మృత్యోర్మాం అమృతంగమయ అని మన శాస్త్రంలో చెప్పారు కదండి. మృత్యోర్మాం అమృతంగమయ, ఈ మృత్యును అమృతంగా మార్చుకో, దానికి అవకాశం ఉంది. దానికి క్రమశిక్షణ చెప్పాడు, దయ చెప్పాడు, కరుణ చెప్పాడు, అహింస చెప్పాడు, అంకితభావం చెప్పాడు, పట్టుదల చెప్పాడు, ధైర్యం చెప్పాడు. వీటిని అనుసరించాలనుకుంటే నువ్వు తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ మృత్యుంజయం కాగలము. అందుకే కృషి ఉంటే అని పదం వాడాడు. మనుషులు ఋషులు అవుతారు అన్నాడు. మరి ఆ కృషి పట్టుదల ఉందా? అక్కడ వాళ్ళు గొప్పవాళ్ళండి, వాళ్ళు చేసి అబ్దుల్ కలాం గొప్పవాళ్ళండి, వాళ్ళు చేయగలిగాడు. ఎలా చేయగలిగాడు ఆయన? అంకిత భావం ఉంది. అది మనం గుర్తించాలి. మనం అంటే భగవంతుడు మనకిచ్చిన అవకాశాలు వెలలేని బంగారు కానుకలవి. ఆ భగవంతుడు ప్రసాదించినాడు, చక్కటి చూపు ఇచ్చాడు, చక్కటి మాట ఇచ్చాడు, చక్కటి నడక ఇచ్చాడు, చక్కటి పని చేసుకోవడానికి శక్తి ఇచ్చాడు. దీన్ని వృధా చేసుకుంటున్నామని మహాత్ముల యొక్క వేదన అండి. అందుకే అష్టాంగం కావచ్చు, బుద్ధుడు చెప్పిన యోగం కావచ్చు, బైబిల్ చెప్పిన కృపావంతుల ధన్యులు, అందరినీ దయచూడు, నీ సాటివారిని నీ వల్లే ప్రేమించు, పరహితం పుణ్యం, పరపీడనం పాపం, ఇట్లాంటివి మనసుకు బాగా ఎక్కించుకుంటే సంపూర్ణంగా మానవుడు మహనీయుడవడానికి, మహాత్ముడవడానికి, దైవాసముడు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పడానికే ఈ కలియుగంలో భగవంతుడే మానవ రూపంలో అవతరించి ఎందుకురా సమయాన్ని చేదార్చుకుంటారు, మానవ జన్మే అత్యంత
శ్రేష్టమైన జన్మని మీరు జారవిడ్చుకుంటున్నారు. కాబట్టి ఈ శ్రేష్టతని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళండి అని చెప్పడానికే మహాత్ముల యొక్క అవతరణ జరిగిందనే విషయమే ఈ మృత్యుంజయుడు అధ్యాయం ద్వారా మనకి భరద్వాజ మహర్షి గారు ఎరుకపరుస్తున్నారు. అది గుర్తించి ఈ మానవ జన్మ రావడం ఎన్నో పూర్వజన్మ సుకృతమని భావించి ఈ మానవ జన్మకి శ్రేష్టతను చేకూర్చుకోవడం కోసంగా మహాత్ముల యొక్క వాక్యాలని ఆదర్శంగా తీసుకొని అనుసరించి మనము ఆ స్థితి పొందగలము అని ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో మనం ముందుకు పోవాలని భరద్వాజ మహర్షి గారు మనకి ఇంతమంది మహాత్మ చరిత్రలను అందించారు. కాబట్టి అటువంటి మహాత్మ చరిత్రలని శ్రవణం చేసి వారి బాటల్లో మనమందరం పయనించడానికి భరద్వాజ మహర్షి గారు ఎంత చేసిన కృషిని తలుచుకుంటూ ఆ మార్గంలో పయనిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు హజరత్ తాజుద్దీన్ బాబా మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. गुरुदेव दत्त.